మరోసారి సంచలన ట్వీట్ చేశారు వైఎస్ జగన్. ఏపీలో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందన్నారు. 2 నెలల్లోనే ఏపీని రాజకీయ హింసకు మారుపేరుగా మార్చారంటూ ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే దాడులు జరుగుతున్నాయని, నిన్న నంద్యాల జిల్లాలో హత్య, ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో దాడి ఘటనే వీటికి ఉదాహరణగా చెప్తున్నారు జగన్. ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలుపుకోలేదని, ఎవరూ ప్రశ్నించకూడదని దాడులకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ఇక దుర్మార్గాలకు తెరలేపుతున్నారని, మా పోరాటం ఆగదంటున్నారు జగన్. బాధితులకు అండగా ఉంటామని జగన్ చెప్తున్నారు. ప్రస్తుతం జగన్ బెంగళూరులో ఉన్నారు. ఏపీకి రాగానే బాధితుల్ని పరామర్శించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే గతంలో వినుకొండ హత్య నేపథ్యంలో జగన్ బాధితుల ఇంటికి వెళ్ళి పరామర్శించాడు. అలాగే ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాడు. తాజాగా నంద్యాల జిల్లాలో జరిగిన దాడికి సంబంధించి జగన్ మరొకసారి సంచలన ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందని, ఏపీని రాజకీయ హింసకు మారుపేరుగా మార్చారంటూ ఆయన ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే దాడులు జరుగుతున్నాయని, నంద్యాల జిల్లా హత్య, అలాగే ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో దాడి ఘటనే వీటికి ఉదాహరణగా చెప్తున్నారు జగన్. ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలుపుకోలేదని, ఎవరూ ప్రశ్నించకూడదని దాడులకు పాల్పడుతూ దుర్మార్గాలకు తెరలేపుతున్నారంటూ జగన్ ఆరోపిస్తున్నారు. రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, జగన్ సంచలన ట్వీట్ చేశారు. మరొకసారి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. ఏపీని హింసా రాజకీయాలకు కేంద్రంగా మారుస్తున్నారంటూ ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. జగన్ ట్వీట్ సారాంశం ఏంటి? ఇంకా ఏ ఆరోపణలు చేశారు ఆయన? రాష్ట్రంలో నిన్న ఈ రోజు జరిగిన దాడుల అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక ట్వీట్ అయితే ఒక పోస్ట్ అయితే పెట్టారు. ముఖ్యంగా దాడుల అంశాలను ప్రస్తావిస్తూ అధికార పార్టీ 2 నెలల అధికారంలోనే ఈ స్థాయిలో దాడులు చేస్తున్నందుకు కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పాటు అది ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట సమీపంలోని పెనుగంచిప్రోలులోనూ వైసీపీ కార్యకర్తల మీద దాడి జరిగింది. ఈ నేపథ్యంలోనే జగన్ ఈ విధంగా ట్వీట్ అయితే చేయడం జరిగింది. ప్రజలకు ఇచ్చే హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోవడంతో పాటు ఎవరు ప్రశ్నించకూడదు, రోడ్డుపైకి రాకూడదని, ప్రజల్ని రాకూడదంటూ ఈ విధంగా ప్రశ్నిస్తున్నారంటూ కూడా జగన్ తన పోస్ట్ లో మెన్షన్ చేశారు. కార్యకర్తలు, ప్రజలు భయపడేలాగా ఇలాంటి దాడులకు, దుర్మార్గాలకు పాల్పడుతున్నారంటూ కూడా జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి దాడుల్ని ఖండిస్తామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో బాధితులకు అండగా ఉంటామని జగన్ చెప్తున్నారు. అంటే ఆయన ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా జరుగుతున్న దాడుల మీద ఆయన రెగ్యులర్ గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. వినుకొండలో స్వయంగా రషీద్ ఇంటికి వెళ్లి ఆ బాధిత కుటుంబాన్ని కూడా పరామర్శించారు. తర్వాత ఢిల్లీలో దీక్ష కూడా తీశారు. ఈ నేపథ్యంలో ఈ దాడులకు సంబంధించిన అంశంలో ఇంకా వేగంగా స్పందించాలి, కార్యకర్త నేతలందరూ కూడా అండగా నిలవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడ వేళ కుటుంబాలను కూడా జగన్ పరామర్శించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం జగన్ బెంగళూరులో ఉన్నారు కాబట్టి బెంగళూరు పర్యటనని ముగించుకునేమన్నా వస్తారా రేపు లేదా ఎల్లుండిలో విజయవాడకు, తాడేపల్లికి వస్తారా, లేదా వచ్చిన తర్వాత బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని కలుస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ విషయం మీద ఢిల్లీలో దీక్ష చేశారు కాబట్టి రాబోయే రోజులు అంశాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, జాతీయ స్థాయిలో ప్రాజెక్ట్ చేయాలని జగన్ భావిస్తున్నారు కాబట్టి ఆయన ఢిల్లీ వెళ్లి మోడీని కానీ అమిత్ షాని కలిసి ఏమైనా ఫిర్యాదు చేస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మన దీక్ష చేసిన సందర్భంగానే మోడీని, అమిత్ షాని, రాష్ట్రపతిని కలవాలని భావించారు. అపాయింట్మెంట్ దొరకపోవడంతో వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో వరుసగా దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఈ అంశాన్ని మరోసారి జాతీయ స్థాయిలో హైలైట్ చేయాలని భావిస్తున్నారు కాబట్టి మరోసారి ఏమైనా ఢిల్లీ స్థాయిలో జగన్ ఢిల్లీ వెళ్లి మోడీని కానీ అమిత్ షాని కానీ కలిసి ఫిర్యాదు చేస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పార్టీ నేతలకైతే ఆదేశించారు ఆ కుటుంబాలకు అండగా ఉండాలని చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే జగ్గైపేట సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కామినేని ఉదయభాను కూడా ఈ ఘటనపైన ఖండించారు. ఈ నేపథ్యంలో జగన్ కూడా స్పందించడంతో పూర్తిగా నేతలు కూడా అలర్ట్ అవుతున్నారు. ఏదైనప్పటికీ 2 నెలల కాలంలో వైసీపీని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారు, ఉద్దేశపూర్వకంగానే దాడులు చేస్తున్నారని కూడా జగన్ ఆరోపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ దాడులు చేసిన కుటుంబాలని పరామర్శిస్తానని జగన్ చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ ని వైసీపీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్. ఏపీలో ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠాల పాలన కనిపిస్తుందంటూ జగన్ సంచలన ట్వీట్ చేశారు. 2 నెలల్లోనే ఏపీని రాజకీయ హింసకు మారుపేరుగా మార్చారంటూ తీవ్ర ఆరోపణ చేశారు. ఇప్పటికే జగన్ ఢిల్లీ వేదికగా ఆందోళన చేపట్టారు. తాజాగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆయన ఈ సంచలన ట్వీట్ చేశారు. నంద్యాల జిల్లాలో హత్య, జగ్గైపేటలో దాడి ఘటనే దీనికి ఉదాహరణ అంటూ జగన్ ఆ ట్వీట్లో చెప్పుకొచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలుపుకోలేదని, ఎవరు ప్రశ్నించకూడదని దాడులకు పాల్పడుతూ దుర్మార్గాలకు తెరలేపుతున్నారంటూ ఆయన ప్రభుత్వంపై ఆరోపించారు. పోరాటం ఆగదని, బాధితులకు అండగా ఉంటామంటూ జగన్ చెప్తున్నారు.